హాయ్ అండి, అందరికీ శుభం ప్రియ సర్వజన సుఖినోభవంతు. ఈయన స్వామివారి వెన్నకం బాణం కలుస్తున్నారు. తోక దగ్గర పోయి కాళ్ళు దగ్గర అల్లిపోయింది. లోపలికి వెళ్తాం రండి. ఈ ఊరికి ఏకైక విగ్రహం దొరుకుతుంది. ఇదిగోండి, ఇది వచ్చి భజన ప్రోగ్రామ్కి వాటికి ఉపయోగించేది. ఇక్కడ పెద్ద అవగాహన ఏం లేదు. చూడండి, భక్తులు ఎప్పుడైనా సరే ఉత్సవాలకు వచ్చినప్పుడు ఈ చోట్ల కూర్చోవడానికి కాలిపోతుంది. అందువల్ల ఏంటంటే స్వామివారికి ఈ సైడ్ నుంచి ఇదంతా ఎంపీ చేసి కొంచెం డేంజరస్ ఉంటుంది. నాగుపాములు అవి ఉన్నాయి. పక్కన కాలం ఉంది. సైడ్ ఇక్కడ ఒక పిల్లరు, ఆ లాస్ట్ ఒక పిల్లరు, మిడిల్లో ఒక పిల్లరు, ఆ పక్క కూడా 3 పిల్లర్లు లేపుకొని స్వామివారు వచ్చి 25 ఫీట్ అంట. నేను అడిగాను, మొత్తం ఒక 30 ఫీట్ పడుతుంది. భూమిలోకి ఒక 5 ఫీట్ వెళ్ళాలి. ఇక్కడ కింద గచ్చు కూడా ఎవరైనా వస్తే కూర్చోడానికి కాలిపోతుంది. స్వామివారికి ముందు ఇక్కడ తిరగడానికి కూడా ఇవి ట్రైల్స్ వేసారు, కానీ ఎండ వల్ల కాలిపోయి భక్తులు రావడం మానేస్తున్నారు. అంటే 7 పైనే మాత్రమే భక్తులు వస్తున్నారు. స్వామివారి ఒరిజినల్ విగ్రహం అండి అది. ఇది వచ్చేసి నిలువెత్తు విగ్రహం. అంజనీ గర్భ సంభూత హనుమంత వశ్యం స్వహ ఆవి. ఈ చుట్టూ జనాభా ప్రదక్షిణ చేసుకోవడానికి ఈ స్వామివారికి ఒక గొడుగు చుట్టూ మళ్ళీ రేలింగ్స్ లాగా రేకులు. ఒక అడుగు వచ్చి 180 రూపీస్ అండి. ఇదిగో ఇదంతా బ్యాక్ సైడ్ ఉండే గ్యాప్ మాత్రమే. ఇది పిల్లర్స్ వరకు ఇచ్చారు. మనకు ఆప్షన్ కూడా లేదు. నేను 4 పిల్లర్స్ అనుకున్నా, కానీ ఇక్కడ 6 పిల్లర్స్ పడతాయి. అంటే మిడిల్లో ఉన్నారు స్వామివారు. కొంచెం క్రాస్గా అంటే ఆయన అష్టాలకు సమానం కాబట్టి ఆయన స్వామివారికి సైడ్ వచ్చి కేరళ వాళ్ళు వచ్చి గొడుగు వేస్తారు. సైడ్ వచ్చి 6 పిల్లర్లు వేస్తాయి. చుట్టూ మళ్ళీ రేలింగ్స్, అంటే స్వామివారు బయటకు కనపడాలి. అందువల్ల రేలింగ్స్ ఒక 10 ఫీట్ అంటే ఆయన మోకాల కాడికి వచ్చేంత 10 ఫీట్ రేలింగ్ చేస్తాము. చుట్టూ రేకులు అనమాట. ఇది స్టీల్తో వచ్చేటివి. ఇదంతా చుట్టూ రౌండ్ వేస్తాము. అంటే ఎప్పుడైనా వచ్చినప్పుడు గుడిలో అయినా సరే, ఎవరైనా పడుకోవడానికైనా సరే, నిద్ర చేయడానికైనా సరే, హనుమంతులు ఈ జపం చేసుకునే వాళ్ళైతే ఎవరున్నారో, మాలాధారణ ఎవరు చేసుకుంటారో అప్పుడు గుడిలో పడుకోవడానికి ఇది ఒక సదుపాయము. ఇదంతా మొత్తం ముఖరేలింగు. ఇక్కడ నుంచి బయట మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఉంది కదా, అక్కడ వరకు సైడ్ పిల్లర్లు వేసి ఇక్కడ వరకు ఈ రేకులు కాకుండా స్టీల్ రేకులు వస్తాయండి. కొంచెం కాస్ట్ ఎక్కువయ్యి, ఎంత ఎండనైనా తట్టుకుంటాయి. కిందకి ఎండని అప్రోచ్ చేయబోయేది. అవి మొత్తం వేపిద్దామని ఇక్కడ వరకు, ఈ మెయిన్ ఎంట్రన్స్ వరకు వర్షం పడినా నీళ్ళు వెళ్ళిపోవడానికి అక్కడ ఉన్నాయండి. ఇక్కడ కూడా మోటార్ వేపించి 24 అవర్స్ వాటర్ వచ్చేలా చేద్దామని. ఇది బోర్ ఉంది, వచ్చిన వాళ్ళు కాళ్ళు కడుక్కొని పోవడానికి. కానీ ఎంట్రన్స్ అయిన తర్వాత కాళ్ళు కడగడానికి ఉంది. కానీ ఇది బయట కుళాయి ట్యాప్ బయట పెట్టిస్తాము. ఆ కలెక్షన్, మోటార్ కలెక్షన్ పెట్టించి బయట ట్యాప్ పెట్టి 24 అవర్స్ వాటర్ వస్తాయి. ఎండకు తిరిగే వాళ్ళు, గొర్రెలు మేపుకునే వాళ్ళు, బర్రెలు మేపుకునే వాళ్ళకి ఎప్పుడు 24 అవర్స్ వాటర్ ఇబ్బంది లేకుండా అదంతా చేపిస్తాము. తులసి మొక్కలు వాడిపోతున్నాయి, వాటికి వాటర్ అయ్యేలాగా. ఇప్పుడు నేను ఖాళీ పాదాలతోటే ఉన్నాను, కాలిపోతుంది. స్వామివారి స్ట్రైట్ చూడండి, మొత్తం ఇదంతా రేక్ షెడ్లో పడాలి. అందుకే నేను 2 lakhs దాకా ఎక్స్టిమేషన్ కరెక్ట్గా వేసాను. ఇంజనీరింగ్ తీసుకొస్తే మామూలుగా డమ్మీ పిల్లర్లు వచ్చేసి, అంటే సిమెంటు కంకర కలిపిన పిల్లర్లు వచ్చేసి 5 ఫీట్ కిందకి దిగాలంట, ఒక 20 అడుగులు పైకి వేయాలంట. దానిపైన పెట్టుకుని మొత్తం 30 ఫీట్లు చెప్పాడు. కాకపోతే డమ్మీ పిల్లలు 10 ఫీట్ ఉండి మిగతా 10 ఫీట్ వచ్చి ఐరన్ పైపులతో వేయమంటున్నారు ఆయన. అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుందండి. పైన తుప్పు గిప్పు ఏం పట్టకుండా ఉంటుంది. కొన్నేళ్ళు వస్తుంది, కనీసం ఒక 50 ఏళ్ళు వస్తుంది అని అన్నారు. ఇంకా స్వామివారికి పెయింటింగు, ఆ ఉత్సవ విగ్రహానికి ఉంది కదా, ముందుంది కదా, అక్కడ కొంచెం రాముల వారిది పైన ఏదన్నా చేపిద్దామని ఉన్నాము. కానీ జనాభా ఎంతవరకు రెస్పాండ్ అవుతారో, నా ఎస్టిమేషన్ కూడా కరెక్ట్ కాదండి. 2100 అన్నది కూడా కరెక్ట్ కాదు. 10 మంది వస్తే 20,100 వస్తుంది.
కానీ 2 lakhsకి చాలా దగ్గరగా ఉంది ఇది. నా ఎస్టిమేషన్ కరెక్ట్ అయితే రేకులకి అయిపోతాయి 1.5 lakh. మిగతాది ఆ రేకుల నుంచి 1 feet వచ్చి 180 రూపీస్. ఎవరైనా కొంచెం వర్కర్స్ ఉంటే, వర్కర్ రూపంలో మీరు డబ్బు లేని పరిస్థితుల్లో వర్కర్స్ ఉంటే వర్కర్స్ రండి. నేను ఆల్రెడీ వర్కర్స్ని కూడా నేనే పెడుతున్నాను. కరీంనగర్ నుంచి వస్తున్నారు. ఇంజనీర్ వచ్చి మంగళవారం వస్తున్నాడు. ఆ గంటలు కూడా స్వామివారికి అవన్నీ మార్చాలి. అభయహస్తంలో రామ్ అనేది లేదు, అది పెట్టాలి. పెయింటింగ్ వేసేటప్పుడు అన్నీ చేస్తాము. అందువల్ల ఆలోచించి నేను 2100 అని చెప్పాను. దానిపైన కూడా ఏమన్నా వీలైతే మీరు ఎంతెంతో హైదరాబాదులో దొంగ బాబాలకి వాళ్ళకి వీళ్ళకి ఎంతెంతో పెట్టుకుంటారు. ఇలాంటి దైవ కార్యానికి పెట్టిన వల్ల ఒక్క చుక్క మీ వల్ల మంచినీళ్ళు తాగిన, ఒక్క చెట్టు దానికి అది వచ్చిన ఆ స్వామివారి అనుగ్రహం అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ నుంచి చూస్తే ఆయన మోకాల వరకు రేకులు సరిపోతాయండి హైటు. ఎందుకంటే మినిమం ఎంతున్నా 6 లేదంటే 7 feet కంటే మనిషి ఎక్కువ లేడు. మనం 8 feetలో రైలింగ్స్ వేస్తే 8 feetకి మనం స్టీల్ రాడ్లే తేవాలి. మామూలుగా ఐరన్ రాడ్లు తెస్తే కింద నుంచి మళ్ళీ తుప్పు పట్టాయి కోసుకోవడము, జనాభాకి ఇబ్బంది జరగడము. నైట్ ఎవరన్నా గుడిలో పూజారు లాంటి వాళ్ళు, పూజారులు అయితే ఉన్నారండి, లేకుండా ఏం లేరు పాపం. ఆయన ఉదయం ఒకసారి, ఎండ తగ్గిపోయిన తర్వాత ఒకసారి దీపం పెట్టేసి చేసిపోతారు. ప్రతి మంగళవారం ఇక్కడ పూజలు జరుగుతాయి. వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి కింద కాలిపోతుంది. మెయిన్ అది రీజన్. ఇదంతా దీనిపైన ఏం చేయాలంటే దీన్ని కదలకుండా పైన రేకులు వేసేస్తే ఎండ అనేది అట్రాక్ట్ అవ్వకుండా కింద వరకు రాకుండా ఆపేద్దామని. ఈ ఎంట్రన్స్ అక్కడ వరకు అది రాడ్స్ వేసుకోవడానికి ఖాళీ ఉంది. ఆ రాడ్స్ వాళ్ళు, వెల్డింగ్ వాళ్ళు, వీళ్ళు వాళ్ళు అంతా కలిపి దగ్గర దగ్గర 250 వరకు అడుగుతున్నారు. ఇదిగోండి ఐరన్ గేట్లు ఇట్లా బెండ్ అయిపోయి ఉన్నాయి స్వామివారి. పాపము అన్నీ ఉన్నా తన కోసం తాను ఏమి ఉపయోగించుకొని మహాశక్తి కలిగిన వీర హనుమాన్ ఆయన కోసం మనం ఏదన్నా చేస్తాం. మన కోసం ఆయన అన్నీ చేస్తాడు, ఆయన కోసం ఏం చేసుకోడు. అట్లాగే ఆయన కోసం మనం ఏదైనా చేద్దాము అన్నీ ఒక సంకల్పంతో నేను చేయాలనుకుంటున్నాను. రేపు ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను. అట్లాగే కూలీలు వస్తారు కదా పని చేసేవాళ్ళు, వాళ్ళే పెడతాను. కొంతమంది ఫ్రీగా నేను ప్లంబింగ్ చేస్తానండి, కొంతమంది వచ్చేసి నేను హోల్స్ ఇస్తానండి, కొంతమంది వచ్చి నేను పెయింటింగ్ వేస్తానని అన్న వాళ్ళు ఉన్నారు. దయచేసి వాళ్ళు కామెంట్లో పెట్టిన వాళ్ళు ఇక్కడ నేను చెప్పిన అప్రోచ్ అంటే ఐరన్, వెల్డింగు అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ వెల్డింగ్ మిషన్ తీసుకొని దయచేసి రావచ్చు. అది ఎన్ని రోజులు పడుతుందో అన్ని రోజులు. నాకు నా హౌస్ ఇక్కడ నుంచే కనబడుతుందండి, కొంచెం దూరం. అదిగోండి అక్కడ పైన జెండాపై కపిరాజు కొండగట్టు నుంచి తెచ్చిన జెండా, అది జెండా ఎగురుతుంది కదా, అదే నా హౌస్. నా ఇంట్లో స్టే చేయొచ్చు, ఏం ఇబ్బంది లేదు. 10 మంది వచ్చినా, 20 మంది వచ్చినా, 30 మంది వచ్చినా భోజనానికి నేను కావాలంటే ఇబ్బంది ఏం పెట్టను. అందరికీ భోజన సౌకర్యాలు ఉంటాయి. దానికి సపరేట్ బాత్రూమ్స్ ఉన్నాయి. పైన ఒక పెంట్ హౌస్ ఉంది. ఆ పక్కంతా ఒక 20-25 నెంబర్స్ పడుకోవడానికి వీలుగా ఉంది. గాలి చల్లగా వస్తుంది, సముద్రం గాలి చల్లగా వస్తుంది. ప్లస్ 2 bedrooms విడిగా కింద ఉన్నాయి, పైది కూడా బెడ్రూమే. పెంట్ హౌస్లో బెడ్రూమే అది కూడా. దాంట్లో ఒక 10 members పడతారు. కరెంట్కి ఇబ్బంది లేదు, అక్కడ స్టే చేయొచ్చు. భోజనానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీరు రావచ్చు, ఉండొచ్చు. కాకపోతే మీ ఫ్యామిలీని వదులుకొని 1 week అయినా 10 days అయినా పని చేసుకొని వెళ్ళాలి. అదొక్కటి గమనించి చెప్పండి చాలు, నాకు ఇంకేం అవసరం లేదు. సంభవం ధర్మ సంస్థాపనాయ సంభవం సప్త చిరంజీవుల్లో ఒకడే దాసుకు మనస వాచ కర్మణ సకల పాపహరణం, శనిహరణం, కుజహరణం, సంతానలేమి హరణం, సర్వదోషహరణం, రాహు కుజు సర్వ పాపహరణం. ఓం నమో ఆదిత్యాయ చే నమః, గురవే నమః. ఓం హనుమంత వస్య స్వాహ. ఆది ఓం నమో ఆదిత్యాయ చ అంటే ఆయన దగ్గర, సూర్యుడి దగ్గర విద్య నేర్చుకున్నాడు కాబట్టి, సూర్యకాంతితో ఎప్పుడు వెలిగిపోతుంటాడు కాబట్టి,
పచ్చలహారం ధరించగలిగే శక్తి ఈయనొక్కడికే ఉందండి, ఎవ్వరికి లేదు. అందుకే అంజనీ సుతాయ కేసరి నందనాయన వాయుపుత్రాయ నమో నమః ప్రణామామ్యహం. అది